దుబాక మండలం అప్పనపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది. భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలిచివేస్తోంది. దుబాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, ఆయన భార్య భాగ్య, ఇద్దరు చిన్నారులు సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేశారు. అప్పనపల్లి శివార్లో రాజు కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకొని పరిశీలించగా కారు ప్రమాదానికి గురై కనిపించింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టి బావిలో నుంచి కారును బయటకు తీశారు. కారులో రాజు, భాగ్య దంపతులు, వారి ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడి ఉండటంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని బాధిత కుటుంబానికి చేరవేశారు. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన కుటుంబం ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో అప్పన్నపల్లి, బలవంతపూర్ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుబాక మండలం అప్పనపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగింది. భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలిచివేస్తోంది. దుబాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, ఆయన భార్య భాగ్య, ఇద్దరు చిన్నారులు సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేశారు. అప్పనపల్లి శివార్లో రాజు కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకొని పరిశీలించగా కారు ప్రమాదానికి గురై కనిపించింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టి బావిలో నుంచి కారును బయటకు తీశారు. కారులో రాజు, భాగ్య దంపతులు, వారి ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడి ఉండటంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని బాధిత కుటుంబానికి చేరవేశారు. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన కుటుంబం ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో అప్పన్నపల్లి, బలవంతపూర్ గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.